నీ జీవితంలో దేవుని ఎప్పుడు దూరం పెడుతుంటావు? దేవునికి ఎప్పుడు దూరంగానే ఉంటున్నావు? అవిధేయతగా ఉండడం దేవునికి దూరంగా ఉండడమే, అవిశ్వాసగా ఉండడం దేవునికి దూరంగా ఉండడమే. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు తప్ప నీ ఇష్టానుసారమైన నీ స్వసిత్తాన్ని కలిగి ఉండడం దేవునికి దూరంగా ఉండడమే. నువ్వు ఏ స్థితికి వెళ్ళినా, ఏ సమయానికి వెళ్ళినా ప్రభు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు, హలో నా కుమార్తె, హలో నా కుమారుడు అంటే, ప్రభా నేను స్విచ్ ఆఫ్ చేసుకున్నాను, నీకు దూరంగా ఉన్నా, నీకు సమీపంగా లేనంటే కుదరదు. కాబట్టి ప్రభుతో మనం ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి. యేసు ప్రభు వారు చచ్చిపోయింది కారణం ఏంటంటే, నువ్వు ఒకప్పుడు దూరంగా ఉన్నావు, ఇప్పుడు మన పాపములో ఉన్నావు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ, మనం అందరూ ఎవరు? పాపులమే. దేవుని పిలుపునందుకుని మనం అన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాం, రక్షణ పొందినప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాం, దేవునికి దగ్గరగా ఉన్నాం, దేవుని అంటుపెట్టుకుని ఉన్నాం. కాబట్టి నీ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవునితో కనెక్టివిటీ ఉండాలి, దేవునితో ఎప్పుడు సమీపంగా ఉండాలి. ఒకవేళ దూరంగా ఉన్నావేమో, నీ తలంపుల బట్టి కానీ, నీ ఆలోచనలు బట్టి కానీ, నీ క్రియలను బట్టి కానీ ఒకవేళ దూరంగా ఉంటే ఒకసారి సరి చేసుకోండి. దేవునికి దగ్గరగా మనం ఉందాం గాక.